ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సభ జరగబోతోంది. కాసేపట్లో చిలకలూరుపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగలం పేరుతో సభ నిర్వహించబోతోంది. 300 ఎకరాలు ప్రజాగలం సభకు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత మళ్ళీ ఒకే వేదికపైకి మోదీ, బాబు, పవన్ పాల్గొనబోతున్నారు. 3 పార్టీల పొత్తు తర్వాత తొలి సభ నిర్వహిస్తున్నారు. ముగ్గురు నాయకులు ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రణాళికపై మాట్లాడే అవకాశం ఉంది. ప్రజాగలం సభకు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వేదికపై ఒక్కో పార్టీకి 10 మంది చొప్పున అనుమతినివ్వబోతున్నారు. ప్రధాని మోదీ కోసం 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. అక్కడ చంద్రబాబు, పవన్, ఇతర నేతల కోసం మరో 3 హెలిప్యాడ్లు సిద్ధమయ్యాయి. నేతల ప్రసంగాలు చూసేందుకు 20 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. తాజాగా ఎన్డీఏ కూటమి సభ చిలకలూరుపేటలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ప్రజాగలం పేరుతో నిర్వహించేటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 300 ఎకరాల్లో ప్రజాగలం సభకు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత బాబు, మోదీ, పవన్ మళ్ళీ ఒకే వేదికను పంచుకుంటున్నారు. 3 పార్టీల పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇది. అయితే ముగ్గురు నాయకులు ఏం మాట్లాడతారనే దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. రామారావు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి. రామారావు, ఇవాళ ఒకే వేదిక, ముగ్గురు నేతలు మాట్లాడబోతున్నారు, ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఎన్డీఏ తొలి సభ ఏపీలో జరగబోతుంది. ఎలాంటి ఏర్పాటు చేశారు? రామదాసు, ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి వద్ద ఎన్డీఏ కూటమికి సంబంధించి మొదటిసారిగా సభ జరగనుంది. అలాగనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తొలి బహిరంగ సభ కూడా బొప్పూడిలో జరిగేటువంటి ఎన్డీఏ సభ. ఈ సభకు ప్రధాని మోదీ, అలాగనే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రానున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 ఏళ్ల తర్వాత వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఒకే వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఒకే వేదిక ద్వారా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ సభను, ప్రజాగళం పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభను అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొప్పూడి వద్ద 300 ఎకరాల్లో సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగనే ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో 5,000 మంది పోలీసులు, 6 ఎస్పీలతో భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే నేషనల్ హైవే పక్కనే ఉండటంతో సో ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం బ్యాక్ సైడ్ ఆ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగనే విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇటు సైడ్ నుంచి వచ్చే వాహనాలకి చిలకలూరుపేట ముందుగానే పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ఇక్కడికి వచ్చే నేతల కోసం మొత్తం 6 హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించి 3 హెలిప్యాడ్లు, అలాగనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇతర నేతలకు సంబంధించి 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే సభా వేదిక మీద ముగ్గురు నేతలతో పాటు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు 27 మంది, అంటే ఒక్కొక్క పార్టీకి సంబంధించి 9 మంది నేతలకు సంబంధించి మాత్రమే ప్రధాన వేదికపైకి ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి 10 లక్షల మంది కూడా భారీ స్థాయిలో జనం, 10 లక్షలు అంతకు మించి వస్తారని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్లే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రజాగళం సభ విజయవంతం అవటం అనేది అన్ని పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సభ విజయవంతం చేయటం ద్వారా రాష్ట్రంలో తమ కూటమికి ఒక మంచి జోష్ నింపాలనే ఆలోచనలు అయితే మాత్రం అన్ని పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడతారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు, అలాగనే ఈ కూటమి ద్వారా ఏం చెప్పబోతున్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు రామారావు, అయితే ముగ్గురు నేతలు పాల్గొనబోయే ఈ వేదిక నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిజంగా ఎలాంటి ప్రసంగాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ప్రధాని కూడా మాట్లాడబోతున్నారు, అలాగే ఈ 3 పార్టీల నేతలు పాల్గొంటున్నారు కాబట్టి ఎట్లాంటి స్పీచ్ ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ నడుస్తుంది?
సో ఖచ్చితంగా రాందాస్, ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడతారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏపీలో జరుగుతున్నటువంటి సభ కావడంతో రాష్ట్రానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు, అలాగనే వాళ్ళు ఉమ్మడి ప్రణాళిక ఏదైనా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే బీజేపీ కూడా వారం రోజుల క్రితం ప్రచార రథాలు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మంది అభిప్రాయ సేకరణ చేసి అభిప్రాయ సేకరణ మేరకు తమ కొన్ని విధానాలు కొన్ని రూపొందిస్తాం, వాటిని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతామని పురంధేశ్వర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే బీజేపీ ప్రచార రథాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో బీజేపీ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనేది బీజేపీ కూడా సేకరించినటువంటి ప్రజల అభిప్రాయాలను సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేయడం జరిగింది. బీజేపీ ప్రజాభిప్రాయ సేకరణ, అలాగనే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, మేనిఫెస్టో కమిటీ నేతలు వీళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. సో ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మూడు పార్టీలకు సంబంధించి ఒక ఉమ్మడి ప్రణాళిక అయితే మాత్రం ఇక్కడి నుంచి ప్రకటిస్తారని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధాని మోదీ ప్రసంగం అయితే మాత్రం కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించిన ఇష్యూ ఒకటి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రాజధానిగా ఉంటుందని ఏదైతే ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. అలాగనే బీజేపీ కూడా తర్వాత ప్రభుత్వం మారినా కూడా బీజేపీ స్టాండ్ మాత్రం రాజధాని ఏదైతే ఏకైక రాజధాని అమరావతికి తమ మద్దతని బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి ఏం ప్రకటన చేస్తారు, అలాగనే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం చేయబోతున్నారు, అలాగనే ఇప్పటి వరకు ఏం చేశారు, సో వీటన్నిటికీ సంబంధించి కూడా విభజన హామీలు కావచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించి విభజన పూర్తయింది. అలాగనే ఇక్కడ ఏం చేయబోతున్నారు, రాష్ట్రానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏమి చేస్తామనేది అయితే మాత్రం చెప్పే అవకాశం అయితే ప్రధాని మోదీ ఉంది. అలాగనే ఏదైతే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి కోసం తమ భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో మేము పొత్తు పెట్టుకున్నాం. గతంలో చంద్రబాబు ఎన్డీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా భావ సారూప్యత గల ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే ఒక అంశాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోడీ నోటి వెంట అయితే మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలకమైన ప్రకటన వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే రాజధానికి సంబంధించి కూడా సో వీటితో పాటు ఉమ్మడిగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికలోని కొన్ని కీలక అంశాలు అయితే మాత్రం ఇప్పుడు చెప్పే అవకాశం ఉంది. తర్వాత పూర్తి స్థాయిలో మేనిఫెస్టో చెప్పే అవకాశం అయితే ఉంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి తొలి సభ, ఎన్నికల సభ ఇవాళ జరగబోతోంది. ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకే వేదికను చాలా రోజుల తర్వాత పంచుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగలం పేరుతో ఈ సభ నిర్వహిస్తుంది. దాదాపు 300 ఎకరాల్లో సభకు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికలో కూర్చోబోతున్నారు. 3 పార్టీల పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ముగ్గురు నాయకులు ఏం మాట్లాడతారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రణాళికపై మాట్లాడే అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల మంది వరకు వస్తారని అంచనా. వేదికపై ఒక్కో పార్టీకి 10 మంది చొప్పున అనుమతి ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోదీ కోసం 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. చంద్రబాబు, పవన్, ఇతర నేతల కోసం మరొక 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. నేతల ప్రసంగాలు చూసేందుకు భారీ ఎల్ఈడి తెరలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది పోలీసులతో సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.